హలో గైస్, ఈరోజు మా అమ్మ పొడి చేసింది. ఈ పొడితో మనం ఒక 2 ముద్దలు అన్నం తిన్నామంటే స్టార్టింగ్లో చాలా మంచిదంట. కొద్దిగా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే హెయిర్ ఫాల్కి అన్నిటికీ మంచిదంట. ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి ఈ పొడి చేసింది మా అమ్మ. కరివేపాకు ఫస్ట్ వేయించి పక్కన పెట్టేసింది. తర్వాత నువ్వులు బాగా ఏర్పిచ్చేసి రాళ్ళు ఏం లేకుండా ఇసుక అవంతా నేమేసి బాగా తర్వాత వేయించింది. ఈ విధంగా సిమ్లోనే పెట్టేసి అన్నీ వేయించుకోవాలట. అట్లా అన్నీ సిమ్లో పెట్టి వేయించేసింది. ఈ నూగులు బాగా చిటపట్లాడతాయి కదా, బాగా వేగినాయంటే బాగా బుడ్డగా వచ్చి ఎగురుతాయి. అంతవరకు వేయించుకునింది. అవి ఎగిరి పడేంతవరకు వేయించుకున్నామంటే వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. తర్వాత తీసి పక్కన పోసుకోవాలట. తీసి చాట్లో పోసేసింది. ఇదిగోండి, అట్లా అంటే అదో ఎగరుతాయి చూడండి. అట్లా ఎగిరినాయంటే చిట్లుతాయి అన్నమాట. అప్పుడు ఎగిపోయినాయని తీసేయాలట. అదే పాన్లో మళ్ళీ అదే పెనులోనే కొద్దిగా చింతాకు వేసి, ఎండు చింతాకు ఎండబెట్టి పెట్టినది ఆకు వేసింది. అది కొద్దిసేపు అట్లా వేడి చేసుకోవాలట. ఎక్కువసేపు వేయించినామంటే మాడిపోతుంది. ఊరికే ఆ పెను వేడిగా ఉంటుంది కదా, కొంతసేపు వేసి వేయించుకోవాలనింది. ఇలా వేయించేసింది. అది కూడా కరివేపాకులోనే వేసేసింది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయమనింది. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగినాక అందులో ఈ ఎండుమిర్చి పప్పులన్నీ వేసేసింది. అన్నీ కొన్ని ఒక్కొక్క స్పూన్ వేసింది. ఎండుమిరకాయలు కొంతసేపు వేగాక అందులోనే పచ్చిశనగపప్పు 1 స్పూను, ఉద్దిపప్పు 1 స్పూను, ఇదిగోండి ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసింది. ఇవి వేగాలండి. ఇవి వేయించుకున్న తర్వాత తెల్లగడ్డలు కూడా ఇందులోనే వేసి వేయించేయాలట. అలా కొంతసేపు వేగిన తర్వాత ఇందులో కొంచెం నెల్లికాయ పొడి కూడా వేసింది. ఇదిగోండి నెల్లికాయలు ఎండబెట్టేసింది పగలగొట్టేసి, అది కొంచెం వేసి అది కూడా వేయించేసింది. చింతపండు వేయకుండా ఆ చింతపండు బదులు నెల్లికాయల పొడి వేసింది. ఈ మిరపకాయలు, ఈ కందిపప్పు, కొద్దిగా కందిపప్పు అంతా, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేయించేసింది. జీలకర్ర అన్నీ వేసేసి, మిరియాలు 4-5 గింజలు, మెంతులు కొన్ని అన్నీ వేసి ఇలా బాగా వేయించుకోవాలట. వేయించి చల్లారి పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మంట ఎక్కువ పెట్టేస్తామంటే లోపల యాగవు, పైనే మాడిపోతాయి. ఇట్లా పప్పులన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం తెల్లగడ్డలు వేసి, తెల్లగడ్డ ఆ వేడికి బాగా ఇదైపోతుంది కదా, కొంతసేపు వేయించేసి అట్లే పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. ఇట్లా బాగా వేయించి నాక రాళ్ళుప్పు, టేస్ట్కి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసామంటే అది కరిగిపోతుంది వేగే కొద్దికని. రాళ్ళుప్పు వేసేస్తాము. అవన్నీ చల్లారేలోపు చల్లారిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నూగులు మనం వేయించుకున్నాం కదా, ఈ పప్పులు మిరపకాయలు అవన్నీ కొంచెం వేసుకోవాలి. ఒకేసారి ఒకే వాయికి మెదగదు కాబట్టి 2 వాయిలకు కొంచెం పప్పులు, కొంచెం కరివేపాకు వేసి మిక్సీకి వేసుకున్నాం. రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇదిగోండి అట్లా స్పూన్తో కలబెట్టేసి మళ్ళీ ఒకసారి వేసేసామంటే బాగా మెదిగిపోయింది. కిందిది పైది అట్లా కలబెట్టేసి మళ్ళీ 2 రౌండ్లు వేసామంటే అంతా మిక్స్ అయిపోయి బాగా మెదిగిపోతుంది, బాగుంటుంది. కలబెట్టేసి ఇప్పుడు కొంతసేపు వేసినామంటే మెదిగిపోతుంది బాగా. ఆపి వేసుకోవాలి. ఒకేసారి వేసామంటే వేడికి ముద్దగా అయిపోతుంది. అట్లా కాకుండా ఇదిగోండి పలపలా వచ్చేసింది చూడండి. సంగట్లోకైనా మనకు వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. సంగట్లో వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇడ్లీకి, దోశకి కూడా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా బాగుంటుంది.
మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.